మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్ అసలు ఇవి ఎలా మనకి పనిచేస్తాయి మన పైన అనే దాని గురించి తెలుసుకుందామా. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ మనం అందరం చేస్తూనే ఉంటాం కదా. మనము చేసే ఏ పని అయినా, మనం చేసే థాట్స్ ఏదైనా సరే, మనము ఒక బ్యాంకులో మనం మనీ ఎలా దాచుతున్నాము అలా మన విశ్వం, యూనివర్స్ అన్నిటిని రికార్డ్ చేస్తుంది, ప్రతి దానిని రికార్డ్ చేస్తుంది. దీనివల్ల మళ్ళీ ఇవి ఏం చేస్తుంది, విశ్వం మనకి అవన్నీ మళ్ళీ మనకి రిపీట్ మనకి వెనక్కి వస్తూనే ఉంటాయి. అవి పాజిటివ్ థాట్స్ చేసినప్పుడు మనం ముందు మొత్తం పాజిటివ్గా, హ్యాపీగా, ఆనందంగా, శ్రీకృష్ణుడు ఉంటే కృష్ణుడి దగ్గర ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఫ్రెండ్స్. మరి పాజిటివ్ థాట్స్ వలన అంతా మన ముందు ఆనంద నిలయం అయిపోయి మనం ఆనందంతో హ్యాపీగా, సంతోషంగా ఉంటాం. అదే నెగిటివ్ థాట్స్ వల్ల మనకి ఏమొచ్చింది, అంత బ్యాడ్, మన చుట్టూ మొత్తం బ్యాడ్, భయము, బాధ, దిగులు, విచారణ, అంతా బ్యాడ్ వైబ్స్ మన కళ్ళ ముందు మళ్ళీ యూనివర్స్ మనకి ఇస్తుంది. మరి ఈ నెగిటివ్ థాట్స్ ఎందుకు? ఈ నెగిటివ్ థాట్స్ చేయడం, అవతల వాళ్ళ గురించి మనము బ్యాడ్గా థింక్ చేయడం వల్ల ఇదంతా మనకి జరుగుతుంది. ఎవరిని మనము ఏది బ్లేమ్ చేయకూడదు, మనము ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు, ఏ ఒక్క వ్యక్తిని కూడా మనము బ్లేమ్ చేయకూడదు. ఇదంతా మనకి గత జన్మలో మనం చేసిన కర్మే మనకి ఈ జన్మలో రివర్స్లో మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇది ఎవరైనా సరే నమ్మి తీరాల్సిందే దీనిని. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ జన్మలో కానీ, ఇంతకుముందు గత జన్మలో కానీ, మళ్ళీ వచ్చే జన్మలో కానీ మన పక్కన వీళ్ళు ఎవ్వరు ఉండరు. ఆ గత జన్మలో ఎవరున్నారో తెలియదు, అసలు ఒకటన్నా గుర్తుందా మనకి? లేదు. ఈ జన్మలో నెక్స్ట్ జన్మకి మళ్ళీ గుర్తురాదు. ఆ జన్మలో ఉండేవాళ్ళు వేరు, ఈ జన్మలో వేరు, గత జన్మలో వేరు. మరి ఇన్ని జన్మల్లో ఇంతమందితో మరి మనం ఇలా రోల్స్ ప్లే చేస్తూ ఉన్నాము. మరి ఇదంతా అశాశ్వతం కదా, ఇది శాశ్వతమైతే కాదు కదా. అశాశ్వతమైనటువంటి దీనికోసం మనము అస్సలు బ్యాడ్గా ఎదుటి వ్యక్తిని గురించి బ్లేమ్ చేయొద్దు. ఇది చేస్తే చాలు. మనము నెగిటివ్ థాట్స్ చేయటం వలన మన లైఫ్లో జరిగేటువంటి, నిజంగా జరిగేటువంటి హ్యాపీనెస్ని కోల్పోతాం. అందువలన మనము నెగిటివ్ థాట్స్ చేయకూడదు. మరి ఇప్పుడు శంకర్ వరప్రసాద్ మూవీలో శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు యాక్ట్ చేశారు కదా, అలానే మన లైఫ్ కూడా ఇది దేవుడు ప్లే చేస్తున్నాడు మన లైఫ్ని కదా. మరి అందరం మంచిగా యాక్ట్ చేద్దాం, ఈ లైఫ్ని మొత్తం ఆనందంగా ఉందాం, మొత్తం పాజిటివ్ థింకింగ్ చేస్తూ మొత్తం మన ముందు మొత్తం పాజిటివ్ వైబ్స్ నింపేసుకుందాం. మరి అంతా ఆనందంగా ఉండాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.